ఎస్ మనం ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాం. సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం లైవ్‌లో. ఈరోజు మనతో పాటు ఇక్కడ బుద్ధప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు పిల్లలందరినీ కూడా అసెంబ్లీ సమావేశాలు చూడడానికి అలౌ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలతో మాట్లాడడానికి మీరు వచ్చారు సార్, ఎలా అనిపిస్తుంది? పులివెందుల నియోజకవర్గం నుంచి వేంపల్లిని అక్కడ స్కూల్లో పనిచేస్తూ చదువుతున్న పిల్లలందరూ కూడా వచ్చారు. నేను ఇంత పూర్వం వీళ్ళ పాఠశాల వార్షికోత్సవానికి వెళ్ళా అక్కడ వేంపల్లిలో. ఇది ఇవాళ వాళ్ళందరూ కూడా మన స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని అసెంబ్లీకి చూస్తే వాళ్ళకు స్ఫూర్తి కలిగిద్ది, ఈ చట్టసభలో ఎలా పనిచేస్తున్నది ఒక అవగాహన కలిగిద్ది అని చెప్పిన ఆలోచనతో అవకాశం ఇవ్వటం. వీరందరూ కూడా అంత దూరం నుంచి వచ్చారు. వేంపల్లి అంటే ఇక్కడ కడప జిల్లా నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా చూడటం చాలా ఆనందదాయక విషయం. అయితే ఇందా స్పీకర్ గారు చెప్పినట్లు ఆదర్శంగా ఉండాలి శాసనసభ్యులు. ఇక్కడ మనం గొడవలు చేస్తూ ఉంటే వాళ్ళు చూసి ఇదేంటి అని చెప్పి అనుకునే పరిస్థితి రాకూడదు. ఏదేమైనా అంటే ఈ అసలు ఆ చట్టసభల యొక్క విలువలు రోజు రోజు దిగజారే పరిస్థితులు వస్తున్నాయి. అది బాధాకరమైన విషయం. ప్రత్యేకించి ఏంటంటే మన రాజ్యాంగం ఏం చెప్పింది, శాసనసభ్యుడు అన్నవాడు కేవలం శాసనాలు చేయటం అతని బాధ్యత. ఆ బాధ్యతను వదిలిపెట్టి మిగతా వ్యవహారాలు చేస్తున్నాం. అది ఒకసారి మనందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకుని, ఎందుకంటే ఒక శాసనం ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో లోటుపాట్లన్నీ కూడా మనం చూడాలి. అది అలా చేయగలిగినప్పుడే ఆ చట్టానికి ఒక రూపకల్పన జరిగింది, ఆ చట్టం అమలు అవటానికి ఆస్కారం ఏర్పడింది. అంచేత ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు చట్టసభల్లోకి రావాలి, దాన్ని పార్టిసిపేట్ చేయాలి. అలా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం.